వాళ్ళు అన్ని జనులైనప్పటికీ, విగ్రహారాధికులైనప్పటికీ వాళ్ళల్లో దయా కనికరాలు ఉంటాయి. దాన్ని బట్టి మనుషులందరూ మంచివాళ్ళు అని చెప్తే ఏమవుద్ది? మంచితనం చేశారు కాబట్టి మంచి అనొచ్చు. కానీ నిజమైన మంచితనం ఏంటంటే పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడం. పక్కనోడికి అన్నం పెట్టడం చాలా ఈజీ, ఓకే. కానీ నీ సొంత పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం, దుర్నీతిని కాదనడం, మెసేజ్ మనకి కేవలము దేవుడు నీకు మేలు చేస్తాడు అని చెప్తే అంతవరకు అయిపోయింది కదా అనేసి దాంట్లో ఉంటారు. కానీ ఇక్కడ బైబిల్ ఏమంటున్నాడంటే మెసేజ్ అంతవరకు కాదు, పాపాన్ని కూడా నువ్వు విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టకపోతే నీకు తీర్పు ఉంది, నీ మీద ఉగ్రత ఉండిద్ది అని చెప్పడం కూడా చాలా అవసరం. కానీ క్రీస్తు లేకుండా నువ్వెన్ని చేసినా కూడా నీ నీతి మురికి గుడ్డలుగా మారిద్ది. కారణం ఏంటి? నువ్వు అబద్ధమును విడిచిపెట్టలేవు. నువ్వు సత్యం కిందకి రాలేనప్పుడు నువ్వు ఎన్ని చేసినా ఏం ప్రయోజనం? కొంతమంది యేసుక్రీస్తు నందున్న వాళ్ళు కాకుండా మంచి పనులు చేయొచ్చు, అన్నదానాలు వడ్డించవచ్చు, అన్నదానాలు చేసే వాళ్ళు ఉంటారు, వృద్ధాప్యాలు నడిపే వాళ్ళు ఉంటారు, పేదలకి సహాయం చేసే వాళ్ళు ఉంటారు, బ్లడ్ బ్యాంకులు పెట్టే వాళ్ళు ఉంటారు, మంచి పనులు చాలా చేస్తారు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు ఇవన్నీ భారతదేశంలో మిషనరీలు వచ్చి చేశారు ఫ్రీగా. ఇప్పుడు అందరూ కలిసి చేస్తున్నారు, అందరూ నేర్చుకున్నారు. కానీ ఆ మంచి పనులేవి కూడా వాస్తవానికి క్రిస్టియన్ అని డిఫైన్ చెయ్యవు. మరి ఏవి డిఫైన్ చేస్తవి అంటే ఒబీడియన్స్ టు ద జీసస్, క్రీస్తు యేసుకు చూపించిన విధేయతను బట్టి అవి డిఫైన్ చేస్తవి. ఎందుకంటే అపోస్తుల కార్యం 28వ అధ్యాయంలో సముద్రములో ఓడ బ్రద్దలైపోయినప్పుడు పౌలు గారు మాల్టా అనే దీవికి వెళ్తాడు. ఆ మాల్టా దీవిలో వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళని చూసి వీళ్ళకి చాలా మంచి ఉపచారం చేస్తారు. చూడండి అపోస్తుల కార్యం 28వ అధ్యాయంలో అనాగరికులు ఇక్కడ అంటున్నాడు. చూడండి, అనాగరికులైనటువంటి ఆ దీపంలో ఉన్న వాసులు ఏం చేశారు అంటే పౌలుతో పాటు ఉన్న వాళ్ళకి ఉపచారం చేశారు. వాళ్ళు అనాగరికులు అంటే ఏంటి? నాగరికత లేని వ్యక్తులు. నాగరికత లేని వ్యక్తి కూడా ఒక వ్యక్తికి భోజనం పెట్టి, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చి, దాహానికి నీళ్లు ఇచ్చి, అతనికి వైద్యం ఇచ్చి అతన్ని చూసుకుంటే అతడు మంచివాడే. బట్ అతడికి రక్షణ ఉందా అంటే లేదు. క్రీస్తును ఒప్పుకున్న వాళ్ళ అంటే కాదు. కానీ మనిషిలో మనస్సాక్షి ఉన్నది. ఆ మనస్సాక్షిని బట్టి మంచి పనులు చేయొచ్చు. నువ్వు మంచి పనులు చేసినంత మాత్రాన నువ్వు క్రీస్తు కింద ఉన్నట్టు కాదు, నువ్వు సత్యంలో ఉన్నట్టు కాదు. క్రీస్తును అంగీకరించిన వాడే